ఈ రోజు వీడియో ఏంటంటే హ్యారీ పాటర్ ఫ్రీ గిఫ్ట్స్ అనమాట. అంటే నేనే రికార్డ్ చేశాను ఈ వీడియో. ఈ వీడియోనైతే నేను కంటిన్యూస్‌గా తీసా. అంటే ఆపుకోకోకుండా ఇంకా స్ట్రీట్‌లోంచి డైరెక్ట్‌గా షాప్‌లోకి వెళ్ళేటట్టు మీకు చెప్పాల్సింది ఏంటంటే ఈ స్ట్రీట్ గురించి. స్ట్రీట్ చాలా ఫేమస్ ఇక్కడ. దీని పేరే విక్టోరియా స్ట్రీట్. ఎందుకు ఫేమస్ అనంటే ఈ స్ట్రీట్‌ని ఇన్‌స్పైర్ అయ్యి హ్యారీ పాటర్ బుక్స్‌లో డయాగన్ అలే అనే ఒక నేమ్ పెట్టి రైటర్ రాసిండ్రనమాట. ఈ స్ట్రీట్‌ని ఎందుకు రాశారు? ఎక్కడొస్తది మూవీలో అంటే ఇది బిజీగా ఉంటది ఎప్పుడూ గూడా జనాలతో. అలాగే చాలా షాప్స్ ఉంటాయన్నమాట ఇక్కడ. అవి మీకు ముందుకెళ్ళినాక ఈ వీడియోలో కనిపిస్తాయి. మూవీలో గూడా వాళ్ళు చూపిస్తారు ఒక క్లిప్‌లో. అది గూడా హ్యారీని చిన్నప్పుడు బర్త్‌డేకి బయటికి తీసుకెళ్ళి హాగ్రిడ్ కొనిస్తాడు గదా! ఆ స్కూల్‌కెళ్ళే ముందు ఆ మ్యాజిక్ స్కూల్‌కి అక్కడ ఆ స్ట్రీట్ ఇదే అన్నమాట. ఆమె రాసింది. ఇంకొకటి ఏందంటే జేకే రౌలింగ్ ఉన్నారు గదా! ఆమె కూర్చొని రాసింది ఎక్కడ అనంటే ఈ విక్టోరియా స్ట్రీట్‌లోనే. ఈ కథని ఆమె ఒక కెఫేలో కూర్చొని రాసిండ్రనమాట. ఈ కెఫే పేరే ద ఎలిఫెంట్ హౌస్. ఇదైతే మాత్రం ఇక్కడ మనం వెళ్ళే స్ట్రీట్‌లోనే ఉంటది. మీరు చూసినట్టయితే ఇక్కడ మొత్తం జనాలు కనపడతా ఉన్నారు. అలాగే మీకు షాప్స్ గూడా కనిపిస్తా ఉన్నాయి. ఈ షాప్స్ మధ్యలోనే ఉంటది అది. చూడండి జనాలు ఎలా ఉన్నారో నడుస్తూ మొత్తం గూడా ఇప్పుడు బిజీ. ఇంకా అక్కడ మీకు కనబడింది అనుకుంటాను. ఎందుకంటే అక్కడ రెడ్ కలర్‌లో ఒకటి కనిపిస్తుంది గదా! రైట్ సైడ్‌లో షాప్స్ మధ్యలో ద విస్కీ షాప్ పక్కన అదే అనమాట ద ఎలిఫెంట్ హౌస్. ఆమె అందులోనే కూర్చొని రాసింది అని అనుకుంటానురా? లేదు. ఎందుకనంటే ద ఎలిఫెంట్ హౌస్ ఇదే. కానీ ఇది కొత్తగా కట్టారిప్పుడు. అసలైంది ఈ విక్టోరియా స్ట్రీట్ స్టార్టింగ్‌లో ఉంటది. సో, అదైతే క్లోజ్ చేసేసిండ్రు. ఇంకా ఇక్కడ కొత్తగా పెట్టిండ్రు. ఇప్పుడు ఈ ఎలిఫెంట్ హౌస్‌లో అయితే మాత్రం జేకే రౌలింగ్ గురించి, హ్యారీ పాటర్ గురించి రాసుంటది. అండ్ పాతదాని దగ్గరైతే నేను చూసిన బర్త్ ప్లేస్ ఆఫ్ హ్యారీ పాటర్ అని రాసుంటది ద ఎలిఫెంట్ హౌస్ మీద. ఇదైతే రెడ్ కలర్‌లోనే ఉంటది మొత్తము. బావుంటది కెఫే అయితే మాత్రం. మనమైతే లోనకెళ్ళలేదు. బయట నుంచయితే చూసాము. ఇంకా మనం అసలు విషయంలోకెళ్ళిపోదాం. మ్యాటర్ ఏంటంటే నేను ఈ ఛానెల్‌ని రీసెంట్‌గా క్రియేట్ చేశాననమాట. ఫస్ట్ అయితే మనకి ఎడెన్‌బరా అంటే మన తెలుగు వాళ్ళకి చాలా మందికి తెలియకపోవచ్చు. అలాగే తెలిసిన వాళ్ళు కూడా ఉండొచ్చు. ఈ హ్యారీ పాటర్ అంటే చాలా ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటరు. అందులో నేను కూడా ఒకరిని. నాకు తెలిసి ఇక్కడ నుంచి ఒక గిఫ్ట్ వస్తే ఆ హ్యాపీనెస్సే వేరు నిజానికి. మీరైతే సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్‌కి సపోర్ట్ చేయండి. నేను ఒక ముగ్గురిని సెలెక్ట్ చేస్తాను మన సబ్స్క్రైబర్స్‌లో. వాళ్ళకి ఇక్కడ ఎడెన్‌బరా నుంచి ఇప్పుడు నేను ఒక షాప్‌కి వచ్చా కదా! ఇక్కడ మీరు చూస్తున్నారా? ఇవే అని కాదు ఇలాంటివైనా గానీ హ్యారీ పాటర్‌దైతే ఖచ్చితంగా మీకు డెలివరీతో సహా నేనే చేసి పంపిస్తాను. అదనమాట. ఇంకా లక్కీ విన్నర్స్ ఎవరో తెలియాలి. ఈ ఛానల్‌ని ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళే అనమాట. అదొక హ్యాపీనెస్ కదా! అలా వస్తే కూడా గుర్తుంచుకోండి. ఇంకా నేనైతే ఐటమ్స్‌ని చూపెడతా ఇక్కడ ఈ షాప్‌లో. అలా ఎంజాయ్ చేయండి. దీన్ని చూసి అయితే మాత్రం చాలా బావుంటాయి. చాలా బావుంది ఆ ఎక్స్‌పీరియన్స్. మీరు కూడా చూడాలి. ఇంకా మీరు చూసినట్టయితే నేను ఎంటర్ అవ్వంగాలోనే వ్యాన్స్ చూపెట్టిన హ్యారీ పాటర్‌వి. ఈ షీప్ బొమ్మ ఎందుకొచ్చిందంటే అలా చూస్తుంటే ఇది క్యూట్‌గా కనపడ్డదనమాట. సో, ఇది తీసుకొని చూసిన అందుకే. అలాగే ఇక్కడ చూస్తే మీకు బొమ్మలున్నాయి చూడండి. మాల్ఫాయ్‌ది వీళ్ళందరివి వోల్డెమార్ట్‌వి, హ్యారీ పాటర్‌వి వీళ్ళందరివి కూడా ఉన్నాయన్నమాట. ఇట్లా కిడ్స్‌కి ఇవి మొత్తము. ఇంకా చూసినట్టయితే ఇక్కడ ఇది డాబీ లాగా ఉంది. కానీ డాబీ అయితే కాదు. ఇది డాబీ అనమాట. డాబీ తెలిసే ఉంటది కదా అందరికీ కూడా. ఇవైతే మాత్రం బుక్స్ అనమాట. హ్యారీ పాటర్ బుక్స్. అలాగే ఇటు సైడ్ వస్తే ఇక ఇందాక చెప్పా కదా వ్యాన్స్ అనేసి అక్కడ ఫస్ట్ ఎంటర్ అయ్యేటప్పుడు బయట పెట్టిండ్రు. అయితే మాత్రం ఇలా తగిలిచ్చున్నాయి మొత్తం కూడా. ఎన్ని ఉన్నాయంటే అన్ని ఉన్నాయి అసలు. చూడండి మీకు పక్కన చిన్న వీడియో టైప్ లో కూడా పెట్టిన. ఎందుకంటే నేను వీడియోని వర్టికల్ గా రికార్డ్ చేశాను అనమాట. ఇప్పుడు మీకు యూట్యూబ్ లో కాబట్టి దీన్ని హారిజెంటల్ గా పెట్టాలి కాబట్టి ఇలా హారిజెంటల్ గా పెట్టి మీరు మిస్ అవ్వకూడదు. ఒకవేళ చూడాలనుకుంటే వేరేదేమన్నా అని దాన్ని వర్టికల్‌గా కూడా పెట్టా. ఇక్కడ చూసినట్టయితే మీరు స్వెటర్ టైప్‌లో ఉంది. దీని మీద లెటర్ సింబల్ ఏసి వెయిటింగ్ ఫర్ మై లెటర్ ఫ్రమ్ హాగ్వార్ట్స్ అని ఉంది. బావుంది గదా! ఇంకా చూద్దాము. ఇవేమో ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అనమాట. అలాగే మీరు ఇందాకల అక్కడ చూసినట్టయితే ఆ ఒక్క టీ షర్టే కాకోకుండా మిగతాయి వేరే కూడా ఉన్నాయి చాలా కూడా. 93/4 అని చెప్పేసి ప్లాట్‌ఫామ్ నంబరు హ్యారీ పాటర్‌లో. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి అనమాట. అలాగే చాలా ఎక్స్‌పెన్సివ్‌గా కూడా ఉన్నాయి. ఇక్కడ మీరు చూసినట్టయితే 4 హౌసెస్ స్కార్ఫ్స్ ఉన్నాయన్నమాట. ఇవి చాలా మంది ఫ్యాన్స్‌కి ఇష్టము. బావుంటాయి. గ్రిఫెండర్, రెవెన్‌క్లా, స్లిథెరిన్ అలాగే హఫెల్ పఫెల్.
సో చాలా చాలా బాగున్నాయి. మీరు చూసినట్టయితే చూడండి, ఇదైతే మాత్రం 36 పౌండ్స్ ఉంది. అంటే 3700 అప్రాక్సిమేట్లీ ఇండియన్ కరెన్సీలో అనమాట. ఇదొక్కటి మాత్రమే అలా ఉన్నది కాస్ట్ అయితే మాత్రం. ఇక్కడ ఇష్టమైన వాళ్ళు కొనుక్కొని పోతా ఉంటారు టూరిస్ట్ మాత్రం. ఇంకా మళ్ళీ స్టెప్స్ ఎక్కేసి లోనకి వెళ్ళాలి. చెప్పా కదా మీకు ఆల్రెడీ. ఏంటంటే బయట చూడడానికి చిన్నగా ఉంటుంది షాప్ అయితే, లోనకి ఎంటర్ అయ్యాక పెద్దగా ఉంటుంది. ఇక్కడ చూస్తే చిన్న పిల్లలకు ఉంటారు కదా, వాళ్ళకైతే మాత్రం చిన్న చిన్న బాటిల్స్, లంచ్ బాక్సెస్, వాటికి కూడా హ్యారీ పోటర్ అనే ఇవైతే మాత్రం స్లిథరిన్ ఫ్యాన్స్ కనమాట. చూస్తే జగ్స్, జామెట్రీ బాక్స్, బాటిల్స్, అలాగే లంచ్ బాక్సెస్, బుక్స్, పెన్స్, ఇవన్నీ గ్రీన్ కలర్ లో ఉన్నాయన్నమాట. ఎక్కడైతే మాత్రం హ్యారీ పోటర్ లో హ్యారీ వాళ్ళ హౌస్ ఉంటది కదా, గ్రిఫెండర్, ఆ గ్రిఫెండర్ డిజైన్ తో ఉన్నాయన్నమాట. బుక్స్, కాఫీ మగ్స్, అలాగే కప్, ఇంకా పెన్స్ అన్ని కూడా సేమ్ అలానే స్లిథరిన్ లో ఎలా ఉన్నాయో అలా ఉన్నాయి. మీకు హ్యారీ పోటర్ లో ఏ హౌస్ అంటే ఇష్టమో కమెంట్ చేసేయండి. ఇంక ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న బొమ్మలు ఉన్నాయి. ఇవన్నీ కూడా చూడండి ఇక్కడ రాసి ఉన్నాయి. బాగున్నాయి ఇవి కూడా, చూసిన అలా బాగానే ఉన్నాయి. ఇవి కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి, చిన్న చిన్నవి కూడా అనమాట. ఇటు చూస్తే బుక్స్ ఉన్నాయి, తెలుసు కదా మీకు హ్యారీ పోటర్ బుక్స్ అన్నీ కూడా అవి ఉన్నాయి అక్కడైతే మాత్రం. ఇంకా చూసినట్టయితే మీకు పికాచు కూడా కనపడ్డది. అలాగే ఇవన్నీ టీషర్ట్స్ చిన్నపిల్లలు అనమాట. ఇందాకలా 93/4 అవన్నీ పెద్దోళ్ళవి, ఇవైతే చిన్నవి. ఇంక ఇదనమాట. చాలా చాలా బాగున్నాయి. ఏంటంటే అందరికీ కూడా నచ్చుతాయి కీ చైన్స్. ఇవి కీ చైన్స్ అనమాట. మీకు తెలుసు కదా ఫస్ట్ పార్ట్ లో ఒక దానికోసం చిన్నది ఉంటది, సో దానికోసం జరిగిద్ది కదా, ఇది కీ చైన్ ఉంది. ప్రతిదీ కీ చైన్లు అయితే చాలా బాగున్నాయి. చాలా చాలా నాకైతే కీ చైన్లు నచ్చినాయి. చూడండి ఎంత బాగున్నాయో. ఇది లెటర్ కీ చైన్, డాబీ, ఇంకా చూడండి ఇక్కడ మొత్తం కూడా ఇవన్నీ కీ చైన్స్ అన్నమాట. ఇవన్నీ కూడా ఇవన్నీ ఇక్కడ చూస్తే మీరు హ్యారీ పోటర్, హెర్మోయిని, రాన్ వెస్లీ వీళ్ళందరివి కూడా ఉన్నాయి, అంటే కీ చైన్ కి బొమ్మలు. ఇంకా అలాగే ఇక్కడ చూసినట్టయితే చెప్పా కదా స్లిథరిన్, గ్రీన్ కలర్ కనపడితే ఇక స్లిథరినే అనమాట. రెడ్ కనిపిస్తే గ్రిఫెండర్, అండ్ అలాగే మనకి కొంచెం బ్లూలో కనిపిస్తే అది మాత్రం రెవెన్లా, అండ్ ఇంకొకటి ఎల్లో టైప్ లో కనిపిస్తే అది మాత్రం హఫిల్ పఫిల్ అని అర్థం. ఇక్కడ పెయింటింగ్స్ కూడా ఉన్నాయి, అవైతే సూపర్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ చూడండి ఇది బాగుంది, పర్స్ అండి. కప్స్ ఉన్నాయి చూడండి, మగ్స్, ఇవి కూడా. ఇంకా వరల్డ్ మార్ట్ కూడా ఉంటాయి. లార్డ్ వరల్డ్ మార్ట్ కూడా ఇష్టమైన వాళ్ళు ఉంటారు అనమాట. సో వాళ్ళకు కూడా ఉంటాయి, వాళ్ళు కూడా తీసుకుంటా ఉంటారు. మీలో ఎవరికైనా లార్డ్ వరల్డ్ మార్ట్ ఇష్టమైతే కమెంట్ చేసేయండి ఎందుకు ఇష్టమో కూడా. దాంతో పాటు చిన్న చిన్న గేమ్స్ ఉంటాయి కదా, హ్యారీ పోటర్ గేమ్స్, అవి కూడా ఉన్నాయి. ఇక్కడైతే మాత్రం పెన్నులు, పెన్సిల్, ప్రతి ఒక్కటి కూడా హ్యారీ పోటర్ తో ఉన్నాయి. ఎరేజర్స్, షార్ప్నర్స్, చూడు హ్యావ్ యు సీన్ దిస్ విజార్డ్ అని బుక్స్. అంటే బుక్స్ అని అంటే హ్యారీ పోటర్ బుక్స్ మీకు ఆల్రెడీ చూపెట్టిన. ఇవి ఏంటంటే నార్మల్ గా మనం యూజ్ చేస్తాం కదా రాసేవి, దాని మీద హ్యారీ పోటర్ ప్రింటింగ్ తో మొత్తం కూడా. ఇదేదో చూడడానికి బాగుందని తీసుకొని చూసా. ఇదేంటో నాకైతే అర్థం కాలేదు, కానీ దీని మీద అయితే హ్యారీ పోటర్ ఫోటో చాలా బాగుంది. చాలా చాలా బాగా నచ్చింది నాకైతే మాత్రం ఈ కాఫీ మగ్. అసలు చూడండి ఎంత బాగుందో. ఇదైతే మాత్రం ఇక్కడ తీసుకోవడం వేరండి ఇదైతే. ఇంకా ఇదైతే మాత్రం గ్రిఫెండర్ క్రెస్ట్ బుక్ మార్క్ అనమాట. ఇది ఫ్యాన్స్ కి అయితే పిచ్చి, ఇవి కలెక్ట్ చేస్తారు. చాలా బాగుంది. అలాగే ఇక్కడ హ్యారీ పోటర్ కార్డ్స్ అనమాట ఇవి. ఇదేంటో నాకు పర్టికులర్గా అర్థం కావట్లే, కానీ చూడడానికి కార్డ్ లాగా ఉంది. ఇంకా పెయింటింగ్స్, ఇది కూడా చాలా బాగుంది చూడండి మీరు. ఇంకా అంతే అన్నమాట. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ టు గెట్ హ్యారీ పోటర్ గిఫ్ట్స్ ఫ్రమ్ ఎడెన్బరా. లక్కీ సబ్స్క్రైబర్స్, సబ్స్క్రైబ్, లైక్, కమెంట్ అండ్ సపోర్ట్. టార్గెట్ 1000 సబ్స్క్రైబర్స్. అంతే మరి, ఇంకా కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్.